హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు నేను మీకు పుదీనాకు పచ్చడి చేయడం ఎలాగో చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి పుదీనాకు, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు, చిన్నులపాయ, జీలకర్ర, ఉప్పు, పసుపు తగినంత. పుదీనాకు నేను నైటే మొత్తం వలిచేసి, అంటే మామూలుగా ఇది వరకు వలిచేదానండి. ఆకు చాలా టైం పట్టేది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆకు వరకు శుభ్రం కట్ చేసేస్తున్నాను చాకు పెట్టి. లేదంటే కత్తిరి పెట్టాను, అంతవరకు ఆకు వరకు కట్ చేసేస్తున్నాను అనమాట. చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. అన్నీ తీసుకున్నాను చూడండి. సుమారు 10 ఎండుమిరపకాయలు, బెల్లం పౌడర్ వాడుతున్నానండి నేను. ఉప్పు, పసుపు, జీలకర్ర, చిన్నులపై, చింతపండు నానబెట్టుకున్నాను. పుదీనాకు మొత్తం కట్ చేసేసి దాన్ని నైటే కడిగి, పొద్దున్న తెల్లారుజామున వంట చేయాలి కదా, నైటే కడిగేసేసి ఒక గుడ్డలో కర్చీఫ్ లాంటి క్లాత్, పలచడి క్లాత్లో ముడేసి పెట్టామంటే ఆ నీళ్ళంతా పోయి పొడి పొడిగా వచ్చేస్తుందన్నమాట, తడంతా పోయి. మా పిల్లలకి చాలా ఇష్టం అండి పుదీనాకు పచ్చడి అంటే. కొంతమంది టమాటా వేసుకొని చేస్తారు. టమాటా పుదీనా పచ్చడి బాగుంటుంది, అది కూడా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం టమాటా పుదీనా. కానీ మా పిల్లలకి మాత్రం టమాటా వేస్తే నచ్చదు, ఒట్టి పుదీనాకు పచ్చడే ఇష్టము. సేమ్ గోంగూర పచ్చడి టైప్లో ఉంటుంది అనమాట. కాకపోతే కొంచెం ఘాటుగా ఉంటుంది ఒట్టి పుదీనాకైతే మాత్రం. దానికోసమనే మనం కొంచెం బెల్లం వేసుకోవడం అనమాట. బెల్లం ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోకండి, తీయగా ఉంటుంది అనుకున్న వాళ్ళు, తీయగా అవసరం లేదనుకున్న వాళ్ళు చేసుకోండి. ఇది మా సొంత ఇల్లేనండి, హైదరాబాద్లో. ఒకసారి ఈ ఇల్లు కూడా మీకు హోమ్ టూర్ చేసి పెడతాను మీకు. నాకు ఇంకో ఛానల్ ఉందండి, గుండిమడ వ్లాగ్స్ అని. 17,400 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లో మూవీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి ఆ ఛానల్ కూడా మీరు చూడండి. ఇక నుంచి కుకింగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నానండి. చాలా బ్రేక్ వచ్చింది మధ్యలో. నేను ఊళ్ళో వెళ్ళటం అలాగా మధ్యలో బ్రేక్ వచ్చింది. ఇక నుంచి కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను రోజు, డైలీ ఈ ఛానల్లో. అదిగోండి ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు అవన్నీ వేయించేసాను అనమాట. జీలకర్ర అవన్నీ వేయించేసి తీసి ఒక ప్లేట్ తీసుకున్నాను అనమాట. వెడలపాటి ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా పుదీనాకు వేయించుకుంటే సరిపోతుంది. పుదీనాకంతా కొంచెం వెడల్పాడి పెద్ద బాండి తీసుకోండి. నేను చిన్న బాండి సరిపోతుందన్న ఉద్దేశంతో చిన్న బాండి తీసుకున్నాను. దానివల్ల ఏంటంటే నాకు ఇబ్బంది అయిపోయింది, సరిపోలేదు. 20 రూపాయలకి 4 కట్టలు ఇచ్చారు పుదీనాకు. దానికి ఒక 10 ఎండుమిరపకాయలు సరిపోతాయండి, చిన్న కట్టలు అయితే. మీకు తెలుస్తుంది, ఐడియా ఉంటుంది కదా మీకు ఎన్ని ఎండుమిరపకాయలు కావాల్సి వస్తుంది ఏమిటని. ఆయిల్ సరిపడా వేసుకొని వేయించండి పుదీనాకులో కూడా. మీరు పేస్ట్లా కావాలనుకుంటే చట్నీ మిక్సీ వేసేటప్పుడు కొంచెం నీళ్లు పోసుకోండి. లేదు కచ్చపచ్చగా ఉండాలంటే నీళ్లు పోసుకోకుండా మిక్సీ వేసుకోవచ్చు. టమాటా పుదీనా చేసుకోవాలంటే టమాటాలు కూడా 4 టమాటాలు వేసేసి అవి కూడా వేయించేసుకొని పుదీనాకు తర్వాత ముక్కలు కట్ చేసుకుని టమాటా ముక్కలు అది కూడా కట్ చేసుకుని ఆ ముక్కలను టమాటా ముక్కలు పుదీనా మొత్తం అంతా కలిపి మిక్సీ వేసుకోవడమేనండి. నేను ఇప్పుడు ఒట్టి పుదీనా పచ్చడి చేస్తున్నాను. నాకైతే టమాటా పుదీనాకు పచ్చడి ఇష్టము, మా పిల్లలకు ఒట్టి పుదీనా పచ్చడి ఇష్టం అనమాట. చింతపండు అది
నానబెట్టుకోవచ్చు, లేదంటే ఆ పుదీనాకుతో పాటు ఆ వేడిలోనే మనం అలాగా చిన్న చిన్న ముక్కలు చేసేసి వేసేసుకోవచ్చు అనమాట. దాంట్లోనే ఉప్పును పసుపు కూడా వేసేస్తున్నాను పుదీనాకులోనే అవి వేయించేటప్పుడే. ఇంకా మళ్ళీ మనం మిక్సీలో ఇంకా మర్చిపోతున్నాము అనే ఐడియా అనిపించదు అనమాట. సరిపడా తగినంత ఉప్పు పసుపు వేసేసుకోండి, సరిపోతుంది. అదిగోండి జీలకర్ర కూడా వేసేస్తున్నాను. మిక్సీలో ఇంకా అన్నీ కలిపేసేసి వేసేసుకోవడం అనమాట. బెల్లం పొడి మొత్తం వేయించుకొని మిక్సీ పెట్టుకోవడం అనమాట. అదిగోండి అంతా వేయించేసాను. మొత్తం వేయించేసరికి అలా వచ్చింది. మీకు మిక్సీ పెట్టేటప్పుడు మెత్తగా పేస్ట్గా కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోండి. పేస్ట్గా అవసరం లేదనుకుంటే కనుక కచ్చపచ్చగా కావాలంటే ఏమీ వేసుకోక్కర్లేదు, అలానే మిక్సీ పెట్టేసుకోవడం అనమాట. ఇంకా అది తీసేసేసి నేను ఇంకా తాలింపు కూడా వేసేసుకుందాం అనుకుంటున్నానండి. తాలింపు గింజలు కూడా ఆ చిన్న కప్పులో తీసి పెట్టుకుంటున్నాను. ఒక చిన్న కప్పు పెట్టుకుంటాను అనమాట. దాంట్లో అన్నీ వేసేసుకుంటాను. పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకుంటాను అనమాట. నేను ట్రైపాడ్ షింక్లో పెట్టానండి. షింక్లో పెట్టి చేస్తున్నాను కుకింగ్. ఇదివరకు ట్రైపాడ్ సైడ్కి పెట్టేదాన్ని, పొడుగ్గా ఉండేది. ఇప్పుడేమో షింక్లో పెట్టాను అనమాట. ఎదురుగా ఉన్న షింక్లో పెట్టి కరెక్ట్ స్టవ్ వరకు వస్తుందన్న ఉద్దేశంతో పెట్టాను. ఈసారి బాండి కనిపించేలాగా ట్రై చేస్తాను. ఏం లేదు, స్టవ్ దగ్గర సెల్ ఫోన్ వాడొద్దు అది ఇది అని చెప్తుంటారు కదా, అందుకని నాకు కొంచెం భయం, అంతకంటే ఏం లేదు. సెల్ ఫోన్ దగ్గరగా పెడతాను. తాలింపు గింజలన్నీ, పోపు గింజలన్నీ ఆ కప్పులో వేసి పెట్టుకున్నానండి. వెడల్పాటి బాండి తీసుకోండి చక్కగా. నేను ఎక్కువ ఉండదులే అన్నట్టుగా చిన్న బాండి తీసుకున్నాను, అందుకని తాతాకు ఎండుమిరపకాయలు అన్ని కింద పడుతూ ఉన్నాయన్నమాట చేసేటప్పుడు. నాకు ఇంకో ఛానల్ ఉందండి, దాంట్లో నేను జూన్ 1 నుంచి నేను డైరెక్ట్గా లైవ్గా నా అనుభవాలు చెప్దామని అనుకుంటూ ఉన్నాను. చూడాలి మరి. నాకు ఇంకొకళ్ళు చూడండి మాటి కింద పడుతున్నాయి ఆ ఎండుమిరపకాయలు అవన్నీ వేయించినవి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట. ముందు ఎండుమిరకాయలు, చిన్నులపాయలు, జీలకర్ర మిక్సీలో వేసేసుకున్నాను అనమాట. దాంట్లోనే మళ్ళీ చిన్న జార్ సరిపోతుందని చిన్న జార్ తీసుకున్నాను అనమాట. పుదీనాకు కూడా దాంట్లోనే వేసేస్తున్నాను. అన్నీ ఇంకా పుదీనాకులో వేసేసాను కదండి, ఉప్పు పసుపు అన్నీ వేసేసాను కదా, ఇంకా ఏం వేయక్కర్లేదు అనమాట. డైరెక్ట్గా మిక్సీ పట్టుకోవడమే అనమాట. వేడిగా ఉంది పచ్చడి, అలానే ఇంక ఈలోపు తాలింపు పెట్టేసుకుందామండి. తాలింపు పెట్టుకొని ఆపేసుకున్నామంటే ఇంకా చట్నీ రుబ్బుకోగానే ఆ తాలింపులో వేసి కలిపేసుకోవడమే. చాలా మంచిదండి, బ్లడ్ శుద్ధి చేస్తుంది. పుదీనాకు పచ్చడి వారానికి ఒక్కసారైనా చేసుకొని తింటే మంచిది. బెల్లం అంటే తీయగా ఉంటుంది కాబట్టి ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోకండి పచ్చడి రుబ్బుకునేటప్పుడు. నేనైతే మాత్రం మాకు ఇష్టం బెల్లం వేయటము. టమాటా పుదీనా పచ్చడి కావాల్సిన వాళ్ళేమో 4 టమాటాలు కూడా కట్ చేసి ముక్కలు అవి కూడా వేయించేసుకొని చట్నీ వేసుకునేటప్పుడు రుబ్బేసుకునేటప్పుడు ఆ టమాటాలు కూడా వేసేసుకోండి, దాంట్లోకి సరిపోతుంది. తాలింపు కూడా అయిపోయింది. ఇంకా నేను ఇది మిక్సీ పెట్టేసుకుంటాను అనమాట. మాకైతే మాత్రం చాలా ఇష్టం అండి పుదీనాకు పచ్చడి అంటే మాత్రం. మిక్సీ పక్కన గట్టు మీద ఉంటుంది అన్నమాట, మిక్సీ వేస్తున్నాను.
కుకింగ్ వీడియోస్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఈ మధ్య భలే బాగా చేస్తున్నారండి. అందరూ ఇత్తడి సామాను పెట్టుకొని చాలా అసలు చూడటానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చిన్న షార్ట్ వీడియోలో కూడా వాళ్ళు కుకింగ్ వీడియో మొత్తం ఒక షార్ట్ వీడియోలో పెట్టేస్తున్నారు. చాలా బాగుంటున్నాయి. తను మా రిలేటివ్స్ అమ్మాయి, మా పిన్ని వాళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి బిందు ది హోమ్ మేకర్ అని ఉంది. తను షార్ట్స్లో పెడుతుందండి కుకింగ్ వీడియోస్. ఆ ఛానల్ చూడండి, అసలు నాకైతే భలే నచ్చుతాయండి. తన కుకింగ్ మాత్రం చాలా స్పెషల్స్ చేస్తుంది అనమాట. తన వీడియోస్ చాలా బాగుంటుంది. ఒకసారి ఆ ఛానల్ చూడండి, బిందు ది హోమ్ మేకర్ అని. చాలామంది నేను అసలు కుకింగ్ వీడియోస్ అందరూ ఈ మధ్య షార్ట్స్లో పెట్టేస్తున్నారు అనమాట. మేము ఓన్లీ వెజిటేరియన్ అండి, వెజిటేరియన్ ఫుడ్. ఎదుగుండి పుదీనాకు పచ్చడి అలా రుబ్బాను అనమాట. కాలిపోతుంది, వేడిగా ఉంది కదండి, కాలిపోతూ ఉంది పచ్చడి. అయినా కూడా చేస్తే ఇంకా అలా తీసి వేద్దామని ట్రై చేస్తాను అనమాట. చాలా కాలిపోతుంది పచ్చడి. మీకు పేస్ట్లా కావాలనుకుంటే మాత్రం కొంచెం నీళ్లు పోసుకోండి. మాకైతే పేస్ట్లా ఇష్టం ఉండదు పిల్లలకి, అందుకని కచ్చపచ్చగా వేసుకోవటం ఇష్టము. అలానే చేస్తానన్నమాట. చాలా ఎక్కువ అన్నంలో కలుస్తుందండి పుదీనాకు పచ్చడి. కొంచెం ఒక స్పూన్ వేసుకున్నా ఎక్కువ అన్నంలో కలుస్తుంది అన్నమాట. ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి పుదీనాకు మాత్రం. హెల్త్కి చాలా మంచిది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది అనమాట. అందుకని పుదీనాకు కంపల్సరీ వారానికి ఒకసారి మీ పిల్లలకి అలవాటు చేయండి, మంచిది. అసలు పుదీనా పచ్చడి ఒకసారి తింటే ఇంకా వదిలిపెట్టరు, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా తాలింపులో వేసేసానండి పుదీనాకు మొత్తం పచ్చడి అంతా రుబ్బిందంతా వేసేసి కలిపేసాను అనమాట. అదిగోండి అంత అయింది, 4 కట్టలకి అంత అయిందనమాట పచ్చడి. అది ఒక్కొక్క కట్ట ఒక్కొక్కళ్ళకి వస్తుందండి సుమారు, అట్లా లెక్కేసుకోండి. మీకు ఇంట్లో మెంబర్స్ని బట్టి ఎన్ని కట్టలు కావాలంటే అన్ని కట్టలు. ఇప్పుడు విజయవాడ అటు సైడ్ అయితే మా వైపు అయితే కట్ట చాలా పెద్దది ఉంటుందండి, పుదీనాకు కట్ట. 10 రూపాయలకు 6 కట్టలు ఇస్తారు. ఇక్కడేమో ఒక్కొక్క కట్ట వచ్చి 5 రూపాయలు, 20 రూపాయలకి 4 కట్టలు ఇచ్చారనమాట. నలుగురికి వస్తుంది పచ్చడి. ఇక నుంచి కుకింగ్ వీడియోస్ కూడా పెడదాం అనుకుంటున్నానండి డైలీ ఈ ఛానల్లో. మా హోమ్ టూర్ కూడా తీసి పెడతాను ఓసారి. రైస్లో వేసుకొని తిందామనిపించింది నాకు వెంటనే పచ్చడి చూసి. పిల్లలకి క్యారేజ్ బాక్స్లో రైస్ కూడా వండేసాను అనమాట. చూడండి అంత అన్నంలో అది ఒక స్పూన్ పచ్చడి సరిపోతుందన్నమాట. ఆవిడ అలానే చేస్తుందండి, ఎవరంటే పెరుగు పచ్చడి ఆంటీ ఆవిడైతే. ఆ పిల్లలకి అన్నం పెట్టడం అదే వెంటనే చేస్తుంది, కట్టెల పొయ్యి మీద ఫుడ్ అదే పెట్టడం అవన్నీ చేస్తుంది. అందుకే చాలామంది ఇష్టంగా చూస్తారు. నేను అంత ముందు అసలు ఆవిడ కోవిడ్ టైంలోనే అండి నేను ఆవిడ వీడియోస్ డైలీ చూసేదాన్ని. అసలు ఇదిగోండి ముద్ద తింటున్నాను, సూపర్గా ఉందండి అసలు పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి, చేసుకోండి. రైస్ కూడా పెట్టేసాను ఒక పక్కన, రైస్ కూడా ఉడికిపోయిందనమాట. రైస్లోనే కొంచెం కలుపుకొని తిందాం అనిపించింది. నాకు పుదీనా పచ్చడి అంటే నాకు కూడా చాలా ఇష్టం, మా పిల్లలకి ఇష్టం అనమాట. నేను కంపల్సరీ వారానికి ఒకసారి చేస్తానండి. వారానికి ఒకసారి కూరగాయలు తెస్తాను కదా, ఆ తెచ్చేటప్పుడు వారానికి ఒకసారి కంపల్సరీ పుదీనా పచ్చడి కూడా చేస్తాను అనమాట. మీరు ఇంట్లో ఎంతమంది అయితే అన్ని కట్టలు తెచ్చుకోండి. మీరు ఇద్దరు అనుకోండి 2 కట్టలు సరిపోతుంది. లేదు కొన్ని రోజులు ఈ పచ్చడి చేసుకున్న తర్వాత కూడా మనం వారం రోజులు నిలవ ఉంటుందండి పచ్చడి, ఏమీ పాడవద్దు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఒకేసారి ఒక 10 కట్టలు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి పచ్చడి. ఇదేనండి పుదీనా పచ్చడి, గిన్నెలోకి తీసి పెట్టాను. చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది ఈ పచ్చడి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి. నా ఇంకో ఛానల్ ఉంది గుండెమడ వ్లాగ్స్. ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి. సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి.